వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా. నా పేరు సన్యాసరావు అండి. మాది ముసురుపల్లి గ్రామం. నేను నిన్న జందాల విషయం మీద గత వారం రోజులుగాను ధర్నాలు చేస్తానండి. భూములు పోయిన నిర్వాసితులు, అందులో నేను ఒక బాధితుడిని. నిన్న సాయంత్రం మన ఎమ్మెల్యే సింధుకూరు రఘురాజు గారితో కలిసి అల్లు జోగినారి దగ్గరికి, లారీ గారి దగ్గరికి వెళ్ళామండి. ఈ జందాల విషయం మీద మొన్న కలెక్టర్ గారు చెప్పిన విషయాలన్నిటి మీద ఇలాగ కలెక్టర్ గారు ఇలా విషయాలు చెప్పారు. ఆ విషయాలన్నీ డిస్కస్ చేయడం కోసం ఒక 10 మంది రైతు 10-15 మంది సుమారుగా 2 కార్ల మీద రఘురాజు ఎమ్మెల్సీ గారితో వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంచుమించుగా 10:30 వరకు సమావేశం అయిందండి. సాయంత్రం 6-7 గంటల నుండి 10:30 వరకు సమావేశం. 11 గంటలకి అక్కడ ఎదురుగుండా టోకియా ఏదో టిఫిన్ సెంటర్ ఉంది, అక్కడ టిఫిన్ చేసామండి. టిఫిన్ చేసి 11:30కి ఇలా బయలుదేరి వచ్చాము. రాజుగారి ఇంటి దగ్గరికి వచ్చారు. సుమారు 12:30 దగ్గర అయింది. 12:30 దగ్గర అయిన తర్వాత అక్కడ అయిన తర్వాత మురళీరాజు గారు అని ఆయనకి ఏమో బండి లేదంటే మురళీరాజు గారికి ఇంటి దగ్గర దించి బొడ్డవారిలోనే ఇంటి దగ్గర దించేసి అక్కడ నుండి తిన్నగా నేను మా ఇంటికి బయలుదేరాను. బయలుదేరుతుండగా మన జిందాల ఏరియా ఉంది కదండి, జిందాల్ ఏరియా ఉంది కదా, జిందాల్ ఏరియా దగ్గర బీఈడి కాలేజ్ దాటిన తర్వాత బీఈడి కాలేజ్ నాకు ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు, 3 వ్యక్తులు అడ్డుకున్నారండి. మొగాలు కూడా కనిపించలేదు. అడ్డుకున్న తర్వాత నాకు బండితాళం లాగేసుకొని ఫోన్ లాగేసుకున్నాను. ఫోన్ కూడా లాగేసుకొని లోపల రా తొక్కలో డొంకలో అడిగేసి మాట్లాడే పనింది రా అని అంటే, లేదు తమ్ముడు ఎవరు మీరు చెప్పండి అని అన్నాను. లేదు ఒకసారి రండి, బయటికి రండి, లోపల రండి. నేను వెళ్ళబోయేసరికి తప్పమని లంజా కొడగా నువ్వు జిందాలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నావు, కంపెనీకి వ్యతిరేకంగాను ఇక్కడ గుద్దేశాడండి ఒకడు. తర్వాత మాట్లాడుతున్నా ఇంకోటి వచ్చి ఇక్కడ గుద్దేశాడండి. గుద్ది చాలా నానా వల్గర్గా నానా బూతులు తిట్టారండి. తిట్టిన తర్వాత నేను చెప్పాను, నేను రైతునన్నా, అక్కడ నా భూమి పోయింది, నాకు సెంటు భూమి లేదు. ఇప్పుడు నా పిల్లలకి బ్రతుకు కూడా ఆధారం లేదు. నా తండ్రి సంపాదించిన ఆస్తి అంతా జిందాలకు ఇచ్చాను ఆ రోజుల్లో. మీరు ఎలాగంటే ఇంకో నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతే ఏమో 3 సార్లు నెత్తి మీద రాడ్ ఉంటే ఒక రాడ్ తోటి 3 సార్లు నీకు ఇదే లాస్ట్ ఫైనల్ వార్నింగ్, నువ్వేమైనా ఇప్పుడు నీకు చంపేస్తామో ఏమైనా మా పిల్లల్ని కూడా చంపేస్తానని బెదిరించారండి. నీకు నీ పిల్లలు, నీ 2 కొడుకులు చంపేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఎలాగెళ్ళిందని పోలీసు వారు దర్యాప్తు చేయాలండి ఖచ్చితంగాను. రాత్రి 12:30 టైంలోనే 100 చేస్తే పోలీసులు రెస్పాండ్ అయ్యారండి. రెస్పాండ్ అయిన తర్వాత కనీసం జరిగింది ఇలాగా, మరి కనీసం ఆ ప్రాంతాన్ని రాలేదండి. ఎందుకంటే నేనేమైతే నా పరిస్థితి అండి, నాకు 2 పిల్లలు, నా 2 పిల్లలకు కూడా చంపేస్తానని బెదిరించారండి. నాకు ఆ విషయంలో చాలా బాధ అనిపిస్తుంది.